అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఓ రోజు ఉదయమే అన్నయ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది. "ఒరేయ్ మాధవ్, అమ్మకి కూడా ఈ మధ్య ఆరోగ్యం అంత బాగుండట్లేదట్రా. నిన్న మన శ్రీను ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడెలా? ఏం చేద్దామంటావు?" అడిగాడు అన్నయ్య. "ఏమో అన్నయ్య, అమ్మా నాన్నిద్దరినీ మన దగ్గరికి వచ్చి ఉండండి అంటే వినలేదు. ఇప్పుడు చూడు ఇన్ని సమస్యలు. మా అన్న మాత్రం ఎన్నిసార్లని వెళ్తామన్నయ్య? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించుకుంటే అటు అమ్మా నాన్నలు, ఇటు మనం ఇబ్బందులు పడాల్సి వస్తూనే ఉంటుంది. సరే అన్నయ్య, ఈ సమస్యకి సొల్యూషన్ ఏదైనా ఉందేమో నేను ఆలోచిస్తానులే అని ఫోన్ పెట్టేశాను. అలా వారం రోజులు గడిచాక మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే నా కొలీగ్ శ్రీధర్తో మాట్లాడాను. శ్రీధర్ కూడా 15 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నాడు. ఇండియాలో ఉన్న మీ అమ్మనాన్నల బాధ్యత ఎవరికి అప్పగించావు శ్రీధర్? వయసు మీద పట్టంతో వచ్చే సమస్యలతో సతమతవుతున్న వాళ్ళని ఎలా అమెరికాలో ఉన్న మనం జాగ్రత్తగా చూసుకోగలం అడిగాను. అందుకు శ్రీధర్, మనలాంటి అమెరికాలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రుల గురించి, అమెరికాలో కొంతకాలం ఉండిపోయిన ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఎన్ఆర్ఐ పేరెంట్స్ హోమ్ పేరిట ఓ సంస్థను స్టార్ట్ చేశారు. అందులో వయసు అయిపోయిన వాళ్ళకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రెగ్యులర్గా డాక్టర్స్తో హెల్త్ చెకప్, మంచి భోజనం, అసలే లేవలేని వాళ్ళకు నర్సులు సహాయంగా ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం అన్నీ ఉన్నాయి. కాకపోతే అందులో డబ్బు కట్టి ఒక కాటేజ్ కొనుక్కోవాలి. మన ఇంట్లో లాగే మనకు నచ్చిన విధంగా భోజనం వండుకునే సదుపాయం కూడా ఉంది. లేదా మనకెలాంటి భోజనం కావాలో చెప్తే వాళ్ళే తయారు చేసి అందిస్తారు. కాస్త ఖర్చుతో కూడిందైనా సౌకర్యాలు బావుంటాయి. ముఖ్యంగా అమ్మానాన్నలు ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉన్నారో ఏమోననే టెన్షన్ మనకుండదు. మా అమ్మానాన్నలిద్దరినీ 5 సంవత్సరాల క్రితమే అందులో ఓ కాటేజ్ కొని అక్కడే ఉంచాను. నెలలా ఖర్చులకి డబ్బు పంపిస్తున్నాను అని చెప్పాడు శ్రీధర్. మరక్కడ మీ అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారా శ్రీధర్ అడిగితే, చాలా సంతోషంగా ఉన్నారు మాధవ్. అంతకుముందు ఇంట్లో ఇద్దరే ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. నేను నీలాగే తెలిసిన వాళ్ళని అడిగితే ఆ సంస్థ గురించి చెప్పారు. ఇప్పుడు నాకు వాళ్ళ గురించి ఏ టెన్షన్ లేదు. అమ్మా నాన్న చూడాలనిపించి ఇండియాకి వెళ్తే అక్కడికి వెళ్ళి చూసొస్తున్నాను మాధవ్. పిల్లలు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్ళినా అకామిడేషన్ వాళ్ళే కల్పిస్తారు. కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలంతే. అయినా ఎందుకలా అడుగుతున్నావు మాధవ్ అడిగాడు శ్రీధర్. అందుకు నేను నా తల్లిదండ్రుల పరిస్థితిని వివరిస్తూ, నాకు ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. వసుంధర జయరాల సంతానమే వేణు మాధవ్. జయరాం రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. జయరాం సొంతూరు హైదరాబాద్. ఉద్యోగరీత్యా ఉద్యోగ బదిలీల కారణంగా జయరాం కుటుంబం చాలా ఊర్లే మారింది. బదిలీల కారణంగా ఊరు మారిన ప్రతిసారి పిల్లల్ని స్కూల్ మార్పించటం ఇబ్బందిగా ఉందని వేణు మాధవ్లు హై స్కూల్కి వచ్చాక వసుంధర ఒక్కతే పిల్లలతో హైదరాబాద్లో ఉండేది. వేణు మాధవ్లిద్దరూ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. అలా వాళ్ళిద్దరి చదువులు పూర్తయి పై చదువులకు అమెరికాకి వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగంలో చేరారు. మాధవ్ పనిచేసేది కాలిఫోర్నియాలో, వేణు పనిచేసేది న్యూజెర్సీలో. అలా ఇద్దరు పనిచేసేది వేరువేరు ప్రదేశాల్లో అయిన కారణంగా వీకెండ్స్లో లేదా ఆఫీస్కి సెలవులు దొరికినప్పుడు ఇద్దరు అన్నదమ్ములిద్దరూ కలుస్తుండేవారు. అలా కొంతకాలం గడిచాక జయరాం తన ఇద్దరు కొడుకులకు పెళ్లి చేయాలని మంచి సంబంధాలను చూసి పెళ్లి జరిపించారు. పెళ్లిళ్ళైన నెల రోజులకు వేణు మాధవులిద్దరూ తమ భార్యలతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక జయరాం వసుంధరలు తాతయ్య నానమ్మలు కాబోతున్నారని తెలిసి తమ పిల్లలకు సహాయంగా ఉండటానికి అమెరికాకు వెళ్ళారు. వేణుకి ఇద్దరు బాబులు, మాధవ్కి ఒక పాప బాబు పుట్టే వరకు కూడా వసుంధర జయరాములు ఇద్దరు కొడుకుల దగ్గర కొంతకాలం అమెరికాలో ఉండొచ్చారు. తండ్రి రిటైర్డ్ అయ్యాడని తెలిసి వాళ్ళిద్దరు మాత్రం ఇండియాలో ఒంటరిగా ఉండి ఇక మీదట ఏం చేస్తారనుకున్న వేణు మాధవులిద్దరూ తల్లిదండ్రులు అడిగారు. అమ్మా,
నాన్న, మీరిక మీదట ఇక్కడే మాతో పాటే ఉండండి. ఎంచక్కా అందరం కలిసి ఉండొచ్చు. మీకు గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చని అంటే అందుకు జయరాం, వసంతలు ఒప్పుకోలేదు. పుట్టి పెరిగి అలవాటైన ఊర్లో ఉన్నంత హాయిగా ఇక్కడ ఎందుకుంటుందిరా? ఇక్కడ మీ అందరూ మీ మీ పనుల్లో బిజీగా ఉంటే, మేము మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తాం? ఇక్కడ మీ సహాయం లేనిదే ఎక్కడికి వెళ్ళలేము. కానీ అక్కడ అలా కాదు కదా! ఎక్కడికైనా మేమే మా సొంతంగా వెళ్ళొచ్చు. పైగా మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇలా అందరూ అక్కడ మనకు దగ్గరలోనే ఉన్నారని అమెరికాలో కొడుకుల దగ్గర ఉండడానికి నిరాకరించారు. ఎంత చెప్పినా తల్లిదండ్రులు తమ దగ్గర ఉండడానికి నిరాకరించడంతో ఇక చేసేదేమీ లేక వేణు, మాధవులిద్దరూ సరే మీ ఇష్టం అనటంతో వసుంధర, జయరాలు తమ సొంతూరు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అలా ఓ 10 సంవత్సరాలు బాగానే గడిచిపోయాయి. మధ్య మధ్యలో కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలొచ్చి తమతో గడిపి వెళ్ళటంతో సంతోషంగానే ఉన్నారు కానీ, ఓ రోజు ఉన్నట్టుండి జయరాంకి ఛాతీలో నొప్పి రావటంతో వసుంధర ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో భర్తని హాస్పిటల్‌లో చేర్పించింది. జయరాంని పరీక్షించిన డాక్టర్లు తనకి హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. వేణు, మాధవ్‌లిద్దరూ అమెరికా నుండే డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆపరేషన్‌కి ఏర్పాటు చేయమన్నారు. కొడుకులు ఇద్దరు వచ్చేసరికి జయరాంకి ఆపరేషన్ పూర్తయ్యి కాస్త కోలుకుంటున్నాడు. అలా తండ్రి పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చే వరకు వేణు, మాధవ్‌లిద్దరూ ఇండియాలో ఉండి ఆ తర్వాత తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు. అలా కొంతకాలం మందులు పడాక పూర్తిగా కోలుకున్న జయరాం మళ్ళీ 3 సంవత్సరాలకి పక్షవాతం బారిన పడ్డాడు. వెంటనే ట్రీట్మెంట్ అందించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. తన పని తను సొంతంగా చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న పనావిడ సాయంతో వసుంధర భర్తను చూసుకుంటూ కొంతకాలం బాగానే నెట్టుకొచ్చినా వసుంధర కూడా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు చుట్టుముట్టాయి. తనకి అనారోగ్య కారణంగా వసుంధర భర్తను చూసుకోవడానికి కష్టంగా మారింది. ఓసారి తల్లిదండ్రులను చూడడానికి వచ్చిన వేణు తల్లి, తండ్రి ఆరోగ్య పరిస్థితి చూసి ఓ నర్సుని నియమించాడు. తను రోజంతా ఇంట్లోనే ఉండి ఇద్దరిని చూసుకునేలా ఎలాగో ఇంటి పని, వంట పని కోసం ఓ పని మనిషి ఉండినే ఉంది. అలా కొంతకాలం బాగానే ఉన్నా ఉన్నట్టుండి ఎంతో కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మారటంతో వసుంధరకి ఇంటి పనంతా తానొక్కతే చేసుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత ఎంతమంది పనిలో పెట్టుకున్నా నెల, 2 నెలలకు మించి ఎవరు పనిలో ఉండటం లేదు. అలా ఎవరు సరిగా పనిలోకి రాకపోవడంతో వసుంధరకి ఇబ్బందిగా మారింది. దానికి తోడు బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండటం లేదు. బంధువులు, స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నా ఎంతైనా సొంత మనుషులు దగ్గర ఉన్నట్టు ఉండదు కదా! ఎప్పట్లాగే తన పిన్ని, బాబాయిలను చూడడానికొచ్చిన వసుంధర అక్క కొడుకు శ్రీను వసుంధర పరిస్థితిని చూసి ఇలా అయితే తన ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశాలున్నాయని విషయం ఫోన్ చేసి వేణుకి చెప్పాడు. పిన్ని, బాబాయిలను చూస్తుంటే చాలా బాధగా ఉందని, మీ ఇద్దరిలో ఎవరో ఒకరైనా ఇండియాకొచ్చి అమ్మానాన్నల దగ్గర ఉండే అవకాశం ఉందా అని అడిగాడు శ్రీను. ఆ విషయం గురించే వేణు తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే, ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా అని మాధవ్ తన కొలీగ్ శ్రీధర్‌ని అడుగుతున్నాడు. విషయం అంతా విన్న శ్రీధర్, మీ అమ్మానాన్నల గురించి అంతలా టెన్షన్ పడే కన్నా వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయొచ్చు కదా! లేదా వాళ్ళు నేను చెప్పిన చోట జాయిన్ చేసే ప్రయత్నం ఏమైనా చేయండి అని సలహా ఇచ్చాడు. అందుకు మాధవ్, అమ్మా నాన్నలు హెల్తీగా ఉన్నప్పుడే మీరు మా దగ్గరే ఉండండి నాన్న, గ్రీన్ కార్డ్‌కి, హెల్త్ ఇన్సూరెన్స్‌కి అప్లై చేస్తామంటే అందుకు వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరికీ ఉన్న జబ్బులకు ఇన్సూరెన్స్ రాదు. పైగా అమెరికాలో వైద్యం అంటే డాలర్స్ వేలలో కట్టాలి. చాలా కష్టం. పోనీ మేమో, మా అన్నయ్య వాళ్ళమో ఇక్కడ ఉద్యోగం మానేసి ఇండియాకి వెళ్దామా అంటే మా ఇద్దరి పిల్లలు ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ చదువులు పాడు చేయటం ఇష్టం లేదు. పైగా మా అందరివి మంచి ఉద్యోగాలు. అవి మానేసి వెళ్ళి ఇండియాలో మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవడం అంటే కుదరని పని. అందుకని నువ్వు చెప్పింది నాకు బాగానే అనిపిస్తుంది శ్రీధర్. ఫోన్లో చెప్తే
అమ్మానాన్నలు అక్కడ చేరటానికి ఒప్పుకుంటారో లేదో నేనే నేరుగా వెళ్ళి అక్కడి సౌకర్యం చూసి ఆ అమ్మానాన్నలకు చెప్తాను అన్నాడు మాధవ్. సరే నీ ఇష్టం. ఎలా వీలైతే అలాగే చెయ్యని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్. నా కొలీగ్ శ్రీధర్ చెప్పిన విషయం గురించి అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాను. అమ్మ నాన్నల్ని అక్కడ చేర్పించితే మనకి ఇక మీదటి టెన్షన్స్ అన్నీ ఉండేయనిపిస్తుంది అన్నయ్య అన్నాను. అందుకన్నయ్య నువ్వు చెప్తుంటే నాకు అది బాగానే ఉందనిపిస్తుందిరా. కానీ నేరుగా వెళ్ళి అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోకుండా ఎలా అన్నాడు. అన్నయ్య మన ఇద్దరిలో ఎవరో ఒకరం వెళ్ళి చూసి ఆ అమ్మ నాన్నతో మాట్లాడాలి. ఒక పని చెయ్యి, ఆఫీస్కి సెలవు పెట్టి నువ్వు ఇండియాకి వెళ్ళు అన్నాను. లేదురా, నాకు ఆఫీస్లో చాలా బిజీ షెడ్యూల్, లీవ్ పెట్టడం కుదరదు. వీలైతే నువ్వు వెళ్ళిరాకూడదు అడిగాడు అన్నయ్య. అందుకు నేను సరే అన్నయ్య, నేనే ఎలాగోలా ఓ 10-15 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఇండియాకి వెళ్ళొస్తానులే అన్నాను. అన్నయ్యకి చెప్పినట్టే ఆఫీస్లో లీవ్ తీసుకుని ఇండియాకి వెళ్ళి ముందుగా శ్రీధర్ చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ హోమ్ని చూడటానికి వెళ్ళాను. అక్కడి సౌకర్యాలు, పేరెంట్స్ని ట్రీట్ చేసే డాక్టర్ల పేర్లు, అంతేకాకుండా అక్కడ ఉంటున్న వాళ్ళను కొంతమందిని కలిసి మాట్లాడాను. వాళ్ళంతా అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. దాదాపు ఓ 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన సంస్థలో ఇండివిజువల్ కాటేజెస్, ఓ ప్రార్థనా మందిరం, అందరూ కలిసి భోజనం చేసేలా ఓ పెద్ద డైనింగ్ హాల్, లైబ్రరీ, వ్యాయామాలు చేసుకునేందుకు వీలుగా పార్కు, అందులో వ్యాయామ పరికరాలు, చుట్టూ పచ్చని చెట్లు, వాటి నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి. నిజంగా ఇంటిని మించిన సౌకర్యాలతో ఉన్న ఆ ప్లేస్ని చూస్తే నాకు బాగా నచ్చింది. అక్కడ నుండి తిరిగొచ్చి విషయం అమ్మ నాన్నతో మాట్లాడితే అందుకు నాన్న ఒప్పుకున్నాడు కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఇన్నేళ్లుగా ఉంటున్న ఈ ఇంటిని, వాతావరణాన్ని వదిలి ఈ వయసులో కొత్త మనుషుల మధ్య ఉండాలంటే ఎలా అని అందుకు ఆ అమ్మ నిరాకరించింది. అలా అంటే ఎలా అమ్మా? నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటప్పుడు నాన్నగారిని ఎలా చూసుకోగలవు? అందుకని నేను చెప్పేది కాస్త ఆలోచించమ్మా. నువ్వు నాన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడే అమెరికాలో మాతో పాటు ఉండడానికి ఏర్పాట్లు చేస్తావంటే అందుకు మీరప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు మా పిల్లలు పెరిగి పెద్దయ్యారు. మొదటి నుండి అక్కడే చదువుకున్న కారణంగా వాళ్ళని స్కూల్ మార్పించాలన్నా, మేము ఉద్యోగాలు మారాలి అన్నా చాలా కష్టమమ్మా. మీరిద్దరిలా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉంటే ఎలా ఉన్నారో ఏమోనని మాకొకటే కంగారుగా ఉంటుంది అని అమ్మని ఒప్పించే ప్రయత్నం చేసినా అందుకు అమ్మ ఒప్పుకోలేదు. తన నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు నేను అమెరికా నుంచి వచ్చిన విషయం తెలిసి అమ్మ వాళ్ళ అన్నయ్య వదినలు, వాళ్ళ కొడుకు శ్రీను, నాన్న తరపున బంధువులు వచ్చారు. కాసేపు అంతా కలిసి మాట్లాడుకున్నాక అమ్మ తన అన్నా వదులతో అంటే మా మేనమామతో ఒంటరిగా మాట్లాడి తన మనసులోని బాధను చెప్పుకుంది. చూసావా అన్నయ్య, నా కొడుకులు ఇద్దరు మమ్మల్ని ఎవరూ లేని వాళ్ళలా ఏదో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ ఉండే హోంలో ఉండమని చెప్తున్నారు. వాళ్ళకేం తెలుసు మా బాధ? అమెరికాలో కూర్చుని వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. ఇంతకాలం ఉన్న ఈ ఇంటిని వదిలి కొత్త మనుషుల మధ్య బతకాలంటే ఎలా కుదురుతుంది అని తన అన్నయ్య వాళ్ళతో చెప్పుకుంటూ బాధపడిందమ్మా. అందుకు మా జనార్దన్ మావయ్య, నీ బాధ నాకు అర్థమైంది వసుంధరా, కానీ తప్పదు కదా. ఇంతకాలం అంటే ఒంట్లో ఓపిక ఉండి ఇంటిని, బావగాన్ని ఒక్కదానివే చూసుకున్నావు. ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేత కానప్పుడు ఎక్కడున్నా అడ్జస్ట్ అయి బ్రతకాల్సిందే, తప్పదు. మేమందరం ఉన్నా కూడా ఎన్ని రోజులని మిమ్మల్ని చూసుకోగలం చెప్పు? మా ఆరోగ్యం కూడా ముందులా సహకరించడం లేదమ్మా. చూసావు కదా, ఏదో శ్రీనుగాడు మాతో పాటే ఉంటుండు కాబట్టి మా సొంత ఇంట్లో ఉండగలుగుతున్నాం. లేదంటే మా పరిస్థితి కూడా ఇదే. అయినా అమెరికా ఏమైనా మన పక్కూరా? పిల్లలిద్దరూ వాళ్ళ పనులన్నీ మానుకుని వెంటనే పరిగెత్తుకు రావటానికి వాళ్ళు ఆలోచించేది కూడా
నీ గురించే కదా! అర్థం చేసుకోమ్మా వసుంధరా. ఇక ఇల్లంటావా? ఎంతో ఇష్టంగా కట్టుకునే ఇంటిని, అందులో ఎన్నో జ్ఞాపకాలు పంచిన ఇంటిని వదిలిపెట్టి ఉండటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు కదా! ఈ భూమి మీద మనకి ఏదీ శాశ్వతం కాదు వసుంధరా. బాగా ఆలోచించు. పాపం వేణు. వాడి పనులన్నీ వదులుకొని మరీ వచ్చాడు. తిరిగి వాడు అమెరికాకి వెళ్ళేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకో అని నచ్చచెప్పడంతో అమ్మ ఆలోచనలో పడింది. ఆ రాత్రంతా బాగా ఆలోచించి తన అన్నయ్య చెప్పింది కరెక్టే అనిపించడంతో ఆ మరుసటి రోజు ఉదయం నాతో సరేరా మాధవ్, నువ్వు కోరుకున్నట్లే మమ్మల్ని అక్కడే జాయిన్ చెయ్యి అని అనటంతో నా దగ్గరున్న కొంత డబ్బు, అన్నయ్య పంపిన డబ్బులు కలిపి ఎన్ఆర్ఐ పేరెంట్స్ హోమ్‌లో ఓ కాటేజ్‌ని కొని ఆ అమ్మానాన్నలకు కావాల్సిన వస్తువులని, మందులను కొనిచ్చి ధైర్యం చెప్పి హోమ్‌లో జాయిన్ చేసి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ లిసనింగ్.